హలో, ఐఎమ్ డాక్టర్ సత్యశ్రీ, పల్మనాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నము. ఈరోజు టాపిక్ ఏమిటంటే, మీరందరూ న్యూస్లో విన్నారు, కాఫ్ సిరప్తో చాలామంది తాగడం వల్ల మృతి చెందారు. ముందు నుంచి నేను అదే చెప్తున్నాను, మన దేశంలో ఓవర్ ద కౌంటర్ చాలా మందులు దొరికిపోతాయి ఫ్రీగా. సో చాలా మందులు చాలా ఫ్రీగా అందరూ వాడుతున్నారు, ముఖ్యంగా కాఫ్ సిరప్స్. కాఫ్ రాగానే కాఫ్ సిరప్ కొనుక్కుంటారు. అసలు కాఫ్ అన్నది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. ఏంటంటే లంగ్స్లో ఏదైతే చెత్తా చెదారం చేస్తుందో అది బయటికి పంపించడానికి జోరుగా ఒక ఎక్స్పిరేటరీ మూమెంట్ అన్నమాట అది. సో అందుకని నేచర్ హ్యాస్ ప్రొవైడెడ్ దట్ ప్రొటెక్షన్ కాఫ్. సో అసలు కాఫ్ ఎందుకు వస్తున్నది తెలుసుకోవడం ముఖ్యం అన్నమాట. కాఫ్లో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే కాఫ్, లేకపోతే అలర్జీ వల్ల కాఫ్. వేరే కారణాలు కూడా ఉండొచ్చు, లైక్ టెర్మినల్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ అండ్ అదర్ థింగ్స్. ఎప్పుడైతే మనం ఇంకా కాఫ్ మనకు అవసరం లేదు అన్నప్పుడే అది సప్రెస్ చేయాలి. ముఖ్యంగా పాతకాలంలో క్యాన్సర్ పేషెంట్స్కి మార్ఫిన్ కూడా అందుకే ఇచ్చేవారు. ఇప్పుడు ఏదైతే అది మిస్యూజ్ అవడం వల్ల బ్యాన్ చేస్తారు మార్ఫిన్తో ఉన్న కాఫ్ సిరప్ అనమాట. కోడీను, మార్ఫిన్ ఇలాంటివి. సో కాఫ్ ఎందుకు వస్తున్నది అని తెలియడం ముఖ్యం. అన్నెసరీగా ఓన్లీ కాఫ్ సిరప్స్ వేసుకోవడం అన్నది చాలా పెద్ద తప్పు అన్నమాట. కాఫ్ ఎందుకు వస్తున్నది, ఒకవేళ ఇన్ఫెక్షన్స్, నిమోనియా, టీబీయా ఏమిటి, కాఫ్ సిరప్తో పాటు వేరే మందులు కూడా అవసరం. సో విచ్చలవిడిగా కాఫ్ సిరప్ కొనుక్కుని, మీరు ఆల్రెడీ న్యూస్లో చూసారు, దయచేసి అలా చెయ్యొద్దు. ఒక చిన్న ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ పాడైనా కూడా మనం రిపేర్కి ఇచ్చిస్తాం. ఇది మన బాడీతో ఆడుకోవడం అన్నది మంచిది కాదు. జస్ట్ గూగుల్ నాలెడ్జ్, లేకపోతే ఏదో మనమే సెల్ఫ్ మెడికేషను. అండ్ మెడిసిన్స్ ఎనీ షాప్లో దొరుకుతాయి, ఎందుకంటే దట్ ఈస్ దైర్ బిజినెస్. బట్ మెడిసిన్ షుడ్ నాట్ బి ఏ బిజినెస్ అన్నమాట. ఏదో పప్పులు ఉప్పులు కొనుక్కున్నట్టు సిరప్స్, మందులు వాడడం అన్నది మనకే చాలా హానికరము. అది గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.